హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి, ఇప్పుడే మనం మార్నింగ్ బోటం గురించి మాట్లాడుకున్నాము, కానీ మన అంచనాని తిప్పికొట్టారు ఎఫ్ఐఎస్ అనమాట. చూడండి సార్, ఎందుకు వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్లో అంటే ఆ విషయాలు వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ అయితే కనుక ఊచకోత కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ 19K టచ్ చేస్తుందా? ఇప్పుడున్న స్పీడ్ చూస్తే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, మధ్యలో ఏదైనా తిరగబడుతుందా? ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ మరీ అంతలా పడిపోతుందా? హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయి? టీసీఎస్, రిలయన్స్ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయి? అలాగే ఆర్వీఎన్ఎల్ గురించి నేను చెప్పిన లెవెల్ మనం ఇప్పుడే డిస్కస్ చేసాము. ఆ లెవెల్లో వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. ఓవరాల్గా జాగ్రత్తగా వినండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా లైక్ చేయండి. అలాగే ఏంటంటే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేసే వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ కనుక మీరు చూస్తే ఖచ్చితంగా నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ ర్యాలీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అయితే ఏ కంట్రీలో లేనట్లుగా మన కంట్రీలో చార్ట్స్ చూస్తే ఇంత వీక్నెస్ చూపిస్తున్నాయి. హెవీ సెల్ ఆఫ్ ఎఫ్ఐఎస్ నుంచి చూడండి సార్, మార్నింగ్ ఓపెన్ అయ్యి చాలా స్ట్రింది క్యాండిల్ చూపించింది. చాలాసేపు వెయిట్ చేసాం మనం వ్యూ కోసం. బోటం అవుతున్నట్లు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేను బోటం అయ్యిందని అనుకున్నాను. ఆ వ్యూ కూడా మీకు వీడియో ద్వారా చెప్పాను, మీ అందరికీ తెలుసు కదా. కాకపోతే నా వ్యూ వర్కౌట్ అవ్వలేదు. పైనుంచి అంటే 25,485 అంటే ఇవాళ డే హై ఏదైతే ఉందో 25,485 నుంచి డ్రాప్ అవుతున్నప్పుడు అర్థమైంది. కానీ మనం బోటం అవుతున్నప్పుడు ఉన్న వోల్టాలిటీ అనుకున్నా, కానీ ఈ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. కానీ లో బ్రేక్ అయిపోయింది. డే లో బ్రేక్ అయినప్పుడు క్లియర్ కట్గా మనకు అర్థమైంది ఏంటంటే దే ఆర్ ఇన్ అగ్రెసివ్ టోన్. ఇది అంతం కాదు, ఆరంభమే అనే విషయం అర్థమవుతుంది. చిలక్కొట్టుడు కాదు, ఇది చితక్కొట్టుడు అనే విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎఫ్ఐస్ అగ్రెసివ్ మోడ్లో ఉన్నారు. మరి ఓవరాల్గా మనం డే చార్ట్ చూస్తే కనుక 24,925 దాకా వెళ్ళేలా కనిపిస్తున్నాయి. నియర్ బై టార్గెట్ అంటే నియర్ బై వ్యూ అనమాట, డౌన్ సైడ్ వ్యూ. ఇది కంటిన్యూ అయితే అవుతుంది 25,925 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నేను ఈరోజు అంటలేదు, కమింగ్ డేస్లో. అలాగే నేను సండే వీడియో చేస్తానో లేదో మనం గ్యారంటీ లేదు. నేను ట్రావెల్లో ఉంటానని చెప్పాక సండే మండే అవైలబిలిటీ ఉండను. వీడియో కుదిరితే చేస్తాను, లేకపోతే లేదు. అయితే లైవ్ మార్కెట్లో అయితే మండే అవైలబిలిటీ ఉండటం అనేది జరగదు. అయితే ఈ టర్నింగ్లో జాగ్రత్త. బ్రాడ్ వ్యూ డౌన్ సైడ్కి మారింది. అది మనం ఐడెంటిఫై చేయడం లేట్ అయ్యింది. కానీ చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా పర్టికులర్ ఏరియా పాయింట్ టర్నింగ్ కాబట్టి ఈ సెల్ ఆఫ్ కాస్త విరామం తీసుకొని దాని తర్వాత సెల్ ఆఫ్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్త, ఈ టర్నింగ్లో మాత్రం సెల్ చేయొద్దు అనమాట. ఈ టర్నింగ్ నుంచి ర్యాలీ వస్తే ఆ ర్యాలీ నుంచి కింద పడేటప్పుడు ఏదైనా ఆలోచించుకోమని చెప్తాను. కాబట్టి ఓవరాల్గా డౌన్ ట్రెండ్ షురు అని చెప్తాను. మరి ఓవరాల్గా మంత్లీ చార్ట్ చూస్తున్నాను. మంత్లీ చార్ట్లో ఈ సెల్లింగ్ ఎక్కడ ఆగొచ్చు అని అంటే కనుక చార్ట్లో అయితే కనుక టెక్నికల్గా లాజిక్ ప్రకారం అయితే కనుక 19,604, 20,236 ఇప్పుడున్న వేగంగా సెల్ ఆఫ్ అనేది ఎఫ్ఐఎస్ చేస్తే కనుక అక్కడ ఆగే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో కూడా టర్న్ అవ్వచ్చు పైకి. ఈ మధ్యలో ఏదైనా వాళ్ళకి థింగ్స్ బాగుంటే టర్న్ అవ్వచ్చు. అది October 10th వచ్చే ఐటీ రిజల్ట్స్, గైడెన్స్ బాగుంటే, లేదా ఆర్బీఐ ఇచ్చే ఏదైనా క్లూస్, రేట్ కట్స్ అట్లాంటివి ఉంటే కనుక మధ్యలో డెసిషన్ తీసుకుంటారు. ఆ మధ్యలో జరిగాయి అప్పుడు మనం రన్నింగ్లో చూడాలి తప్ప ఇప్పుడు మనం వాటిని ఊహించలేము. అట్ ప్రెజెంట్ అయితే కనుక బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఈజ్ డౌన్ డౌన్ డౌన్. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళటం అనేది మంచిది అని చెప్తాను. కానీ ఈ టర్నింగ్లో జాగ్రత్త. ఈ టర్నింగ్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కాస్త షార్ట్స్ని కవర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉంది చూసారు, అది కట్ అయినాక 24,940 డౌన్ జాగ్రత్త. 24,753, 24,925 ఈ ఏరియాలో జాగ్రత్త. కాస్త ఏంటంటే ఇది ఈ డౌన్ ట్రెండ్ టర్న్ చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి, బై ఆర్డర్స్. హెవీ సెల్ ఆఫ్ చేస్తుంది కాబట్టి కాస్త ఏంటంటే ఇక్కడ కవర్ చేసుకునే అవకాశం, కాస్త లిటిల్ బిట్ రిట్రేస్మెంట్ రావచ్చు. ఈ చిత్తకొట్టుడు చూస్తే అది కూడా ఎగిరిపోవచ్చు. కాకపోతే ఏంటంటే 1 డేలో క్లియర్ అయ్యే లెవెల్ అయితే కాదు ఈ టర్నింగ్. కాబట్టి జాగ్రత్త.
అని చెప్తాను. ఓవరాల్గా డౌన్ ట్రెండే, కానీ ఈ ఏరియాలో షార్ట్ సెల్ చేయొద్దు. కాస్త ఈ ఏరియా నుంచి కాస్త లిటిల్ బిట్ బౌన్స్ వస్తే ఆ ర్యాలీలో ఏదన్నా థింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవచ్చు అనేది నా వ్యూ అనమాట. సో ఓవరాల్గా నా వ్యూ అయితే బోటమైంది అనుకున్న మార్నింగ్ అనుకున్న వ్యూ అనేది వర్కౌట్ అవ్వలేదు. మరొకసారి నా వ్యూ కరెక్ట్ కాలేదు. సేమ్ థింగ్ ఏంటంటే మార్నింగ్ వీడియోలో చాలామంది డౌన్ డౌన్ అని కామెంట్ చేశారు. హోప్ఫుల్లీ ఏంటంటే దే ఆర్ ఏబుల్ టు జడ్జ్ ద మార్కెట్ ఇన్ ఏ కరెక్ట్ మేనర్ అని చెప్పా కదా. సమ్ టైమ్స్ గుడ్, సమ్ టైమ్స్ బ్యాడ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ థింగ్. ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేశాను, చాలా స్ట్రెంతీగా అనిపించింది. మైట్ బి డిఐ సపోర్ట్ చేసి ఉండొచ్చు, హెవీగా బై చేసి ఉండొచ్చు. కానీ ఈ ఎఫ్ఐఐ వాళ్ళు ఉన్నారే, వీళ్ళు మామూలు కాదు. ఎందుకంటే వీళ్ళ క్యాపిటల్ ఎక్కువ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన కంట్రీలో ఎక్కువ. అందుకని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన కంట్రీలో ఎక్కువ. అందుకని ఏంటంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఏ న్యూస్ అంత పెద్ద బ్యాడ్ న్యూస్ లేకపోయినా వాళ్ళు హెవీ సెల్ ఆఫ్ చేస్తున్నారు. హార్డ్లీ ఏంటంటే ఛానల్ నుంచి బై చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మేబీ ఇంకా కొన్నాళ్ళు సెల్ ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ టీసీఎస్ అట్లాంటి రిజల్ట్స్ కనుక ఏమాత్రం కొంచెం తేడా పడ్డా, గైడ్లైన్స్ ఏదైనా తేడా పడ్డా మళ్ళీ ఏంటంటే ఈ చెత్తకోడు కంటిన్యూ చేస్తారు. కాబట్టి డౌన్ ట్రెండ్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుందని గ్యారంటీ చెప్పడం, అందుకని వాచ్ చేస్తూ ఉండాలి. ఎట్ ప్రెజెంట్ అయితే కనుక డౌన్కి వెళ్తుంది. సో ఈ చిత్తకొట్టుడు కనుక కంటిన్యూ అయ్యేలాగా అప్కమింగ్లో బ్యాడ్ న్యూస్లు సపోర్ట్ చేస్తే ఇట్ మే టచ్ 19,604 అని చెప్తాను. లేకపోతే మధ్యలో రివర్స్ అవ్వచ్చు, అది మనం చెప్పలేం కదా. సో అవి మధ్యలో రివర్స్ అయ్యి మధ్యలో చూడాలి కదా, అదనమాట కదా. కాబట్టి హోప్ఫుల్లీ అదృష్టం బాగుంటే ఈ 20,236 19,604కి వస్తే మన ఆకలి తీరుతుంది. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా ఫాల్ డౌన్స్ కోసం. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్టడీ చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి అని చెప్తాను. చూడండి సార్, స్క్రీన్ మీద రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మళ్ళీ ఏంటంటే రెడ్ కలర్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడింది. సో మార్నింగ్ పడే డోజీ క్యాండిల్ బాగానే ఉంది, రివర్స్ అవుతుందేమో అనుకున్నాను. కానీ మన ఓపెనింగ్ని బ్రేక్ చేసి ఇంతలా రెడ్ క్యాండిల్ పడుతుంది అని అంటే సో అది ఇప్పుడే అంతం అవ్వలేదు, ఇది ఆరంభమే అని అర్థమవుతుంది. సో రిలయన్స్ కూడా ఇన్ కమింగ్ డేస్లో 2574 2422కి వస్తే మళ్ళీ ఏదైనా స్టడీ చేసుకోవచ్చు. కరెంట్ లెవెల్స్ ఆల్సో ఫైన్. మీరు ఏదైనా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్టడీ చేసుకోవడానికి, అబ్జర్వ్ చేయడానికి కరెంట్ లెవెల్ కూడా ఫైన్. ఎందుకంటే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్ ఇప్పుడు ఉన్న ప్రైస్ కూడా అట్రాక్టివే. టెక్నికల్గా 2574 2422 దగ్గర మనం చెక్ చేయాలి రివర్స్ అవుతుందా లేదా అని. అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ చెప్పా కదా, డౌన్ సైడ్ బరాబర్ అలా వెళ్తుంది అని డైరెక్ట్గా మనం చెప్పలేము. ఎందుకంటే డౌన్ ట్రెండ్ స్టాక్ మార్కెట్లో కొనసాగాలని రూల్ ఉండదు. అప్ ట్రెండ్ కొనసాగుతుంది కానీ డౌన్ ట్రెండ్ మధ్యలో రివర్స్ అవుతూ ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి స్ట్రెంత్ క్యాండిలే ఉంది. సో ఇక్కడ జోన్ ఉంది కాబట్టి రివర్స్ అవుతుందని అనుకున్నాము. సో కానీ టీసీఎస్ని షార్ట్ సేల్ చేయొద్దు, ఎందుకంటే టర్నింగ్లో ఉంది కాబట్టి. సో ఎట్లాంటి బౌన్స్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, టెంపరీ బౌన్స్లు. కానీ ఓవరాల్గా మరి ఇది కూడా ఏంటంటే కిందకి వెళ్తారేమో అనిపిస్తుంది. కానీ అంతా మీకు హెచ్డిఎఫ్సి రిలయన్స్లో కనిపిస్తున్నంత హెవీ సెల్లింగ్ అయితే కనుక ఇప్పుడు కనిపించట్లేదు దాంట్లో. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ మార్నింగ్ అంతలా ర్యాలీ అవడానికి టీసీఎస్ బాగా దోహదపడింది అని చెప్తాను. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే పోలా. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు టర్న్ అవుతుందని అనుకున్నాం, కానీ సో ఇది ఫర్దర్గా కూడా కిందకి వెళ్తాము అనే విధంగా ఏంటంటే అడుగు వేశారు. సో పిడుగులాంటి అడుగులు పడుతున్నాయి కాబట్టి మనం టైం ఫ్రేమ్వర్క్ మార్చి చూడాల్సి వస్తుంది. సో హోప్ఫుల్లీ ఏంటంటే 1636 1590 దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా. ఆర్వీఎన్ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మంచి లెవెల్ ఇది, ఈ గ్యాప్ అప్ 490 426. కాకపోతే ఇప్పుడు నిఫ్టీ యొక్క బ్రాడ్ వ్యూ అనేది డౌన్ సైడ్ అని తెలిసినప్పుడు ఆర్వీఎన్ఎల్ని స్టడీ చేయాలంటే మనకి తలకాయ నిప్పే కదా. కాబట్టి నేనైతే కనుక ఈ స్టడీ వ్యూని, ఆర్వీఎన్ఎల్ స్టడీ వ్యూని కూడా క్లోజ్ చేస్తాను. పర్టికులర్గా ఇమీడియట్గా మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అదే వీడియో చూస్తూ ఉన్న వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. మీకు చెప్పాను కదా, బ్రాడ్ వ్యూ డౌన్ అన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇండివిజువల్గా స్టాక్స్ మాట్లాడుకుంటే, ట్రేడింగ్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే వాటన్నిటిని మనం నిఫ్టీ అంటే వెన్నుముక్క కదా, అది సరిగ్గా లేనప్పుడు ఇంకేముంటుంది స్టాక్స్లో. కాబట్టి మనం ఇలాంటప్పుడు ఏంటంటే కాస్త మార్కెట్ని స్పెక్యులేటివ్గా అవాయిడ్ చేయడం మంచిది అంటాను అప్ సైడ్. అదనమాట. ఆర్వీఎన్ఎల్ కూడా నా వ్యూని క్లోజ్ చేస్తున్నాను అనమాట. లెవెల్లో స్ట్రెంత్ లెవెల్ ఉండటం వల్ల మీకు అక్కడ ఆగింది, అంతే ఉంది. పొద్దున ఎక్కడ ఉందో అక్కడే ఉంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు దాని లెవెల్ ఏంటి, దాని కథ ఏంటి చూసే ముందు సో చూడండి ఫ్రెండ్స్, రీసెంట్గా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. మీ అందరికీ చెప్పాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన లింక్ ద్వారా చేయండి. సో మీరు ఆటోమేటిక్గా ఏంటంటే మన లింక్ ద్వారా చేయండి. అలాగే ఏంటంటే మీరు ఎంటర్ చేయాల్సిన ఏజెంట్ ఐడి కూడా మీకు పైన మెన్షన్ చేశాను. సో మస్ట్గా ఏంటంటే మీరు ఈ కోడ్ని ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ
ఏజెంట్ ఐడి దగ్గర ఎంటర్ చేయాలి. అప్పుడు మా టీం అండర్లోకి వస్తుంది. సో క్లెయిమ్స్ రేషియోలో టాప్లో ఉన్నారు వాళ్ళు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అలాగే ఏంటంటే వైఫ్ ఇన్కమ్ని బేస్ చేసుకుని హస్బెండ్ని ఇన్కమ్ని బేస్ చేసుకుని వైఫ్కి కూడా మనకి పాలసీ తీసుకునే ఆపర్చునిటీ ఎక్కడైనా ఉంది అంటే ఓన్లీ మ్యాక్స్ లైఫ్లోనే ఉంది. అదనమాట. సో నేను నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లేస్ చేశాను కాబట్టి డైరెక్ట్గా మీరు ఇలా వెళ్ళొచ్చు. లేదు రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలి, ఇంకేదైనా క్వెరీస్ ఉన్నాయి, ఈ నెంబర్కి టెక్స్ట్ చేయండి. మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. సో మీరు ఏదైనా బ్రాంచ్ విజిట్ చేయాలన్నా మాకు టెక్స్ట్ చేస్తే ఆ పర్టికులర్ బ్రాంచ్లో మీకు మీటింగ్ అరేంజ్ చేసి కాన్సెప్ట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏదైనా క్వెరీ ఉంటే. కాబట్టి మీరు టెక్స్ట్ చేస్తే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ చేసుకోవచ్చు. కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మన లింక్ ద్వారా చేసేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అదే గైడెన్స్ చేస్తుంది అనమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత స్ట్రెంతీ క్యాండిల్ పడి డేలో కట్ అవుతుందని నేనైతే ఊహించలేదు, కానీ అయ్యింది. మనం ఏం చేస్తాం, ఎఫ్ఐఎస్ అంత అగ్రెసివ్గా ఉంటే. చూడండి ఫ్రెండ్స్, మరి బ్యాంక్ నిఫ్టీ ఈ ఫాల్ ఇంత స్పీడ్గా కంటిన్యూ అయితే 44,409, 42,864 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ టేల్సే కాబట్టి ఏదో ఒక రోజు రాక తప్పదు. మేబీ ఈ డౌన్ ఫాల్ దాకా కంటిన్యూ అయితే బాగుండు. మనకు కూడా స్టాక్స్ ఏదైనా లక్రేటివ్గా మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయడానికి దొరుకుతాయి అన్నమాట. కాబట్టి ఈ ఫాల్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రేడర్లు ఏముంది, డౌన్కి వెళ్తుంటే డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకుంటారు, పైకి వెళ్తుంటే పైకి ట్రేడ్ చేసుకుంటారు. ఇన్వెస్టర్స్కి అంటే అస్తమానం ఆపర్చునిటీస్ రావు కదా, అస్తమానం పడవు కదా. కాబట్టి పడితే బాగుండు అనుకుంటున్నాను. సో నేను పడితే బాగుండు అనుకుంటున్నాను కాబట్టి మీరు దాన్ని నెగిటివ్గా చూడొద్దు. ఎందుకంటే మేము ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, అర్థమవుతుందా. కడుపు నిండా కడుపు నిండుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా సంవత్సరాలే అయ్యింది. 22లో కుదిరింది, 23లో పర్లేదు కానీ అంత లేదు, 24లో అయితే ఆల్మోస్ట్ నిల్లు, ఆపర్చునిటీస్ తక్కువ, చాలా చాలా తక్కువ. 21లో పర్లేదు, 20లో కోవిడ్ టైంలో బాగా చేసాము. ఎవ్రీ ఇయర్ మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటాం బల్క్లో అనుకుంటే తప్పది. సోషల్ మీడియాలో ఏంటంటే మీరు చూస్తారని చెప్పి ఎవ్రీడే స్టాక్స్ గురించి మాట్లాడతారు, ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడతారు, కానీ వాటిని ఎవరు ట్రాక్ చేస్తారు? ఇవాళ ఉన్న వ్యూ తర్వాత ఉంటుందా? మళ్ళీ మనకు ప్రతి డే మాట్లాడిన ప్రతి స్టాక్ని సోషల్ మీడియా మళ్ళీ మీకు గుచ్చి మళ్ళీ మీరు చెప్పలేరు కదా. కాబట్టి అలా వెళ్ళకూడదు. సంవత్సరం మొత్తంలో ఒక 2 to 3 స్టాక్స్ మంచి స్టాక్స్ దొరికితే ఇన్వెస్ట్మెంట్కి అదే ఎక్కువ, అంతే కదా. రోజుకు 2, 3, 4, 40 ఎలా చూస్తున్నారో అర్థం కావట్లేదు. బల్క్లో మార్కెట్ పడ్డప్పుడు మంచి స్టాక్స్ మనం ఆల్రెడీ రాడార్లో పెట్టుకుంటాం కాబట్టి వాటిల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట, దొరికే అవకాశాలు, అంతే కదా. సో అది కాబట్టి కూరగాయల మార్కెట్ అయితే స్టాక్ మార్కెట్ కాదు. ఆపర్చునిటీస్ కమ్స్ రేర్లీ, వచ్చినప్పుడు భయపడద్దు. సో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, రావాలని ప్రే చేద్దాం స్టాక్ మార్కెట్ని, ఎఫ్ఐఐస్ని. ఆ కొట్టేది కొద్దిగా గట్టి కొట్టరా నాయన ఎఫ్ఐఐ. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈ ఫ్రైడే వీడియో. సండే వీడియో ఉండకపోవచ్చు. మండే లైవ్ మార్కెట్లో నేను అవైలబిలిటీ ఖచ్చితంగా ఉండను. కాబట్టి మనం మండే లైవ్ మార్కెట్లో, అలాగే కుదిరితే సండే ఈవినింగ్ వీడియో, మండే ఈవినింగ్ వీడియో అయితే చేసే ప్రయత్నం అనేది చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వీకెండ్.